హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనం ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మీ మొబైల్లో మీరు వైఫై ఇంకా హాట్స్పాట్ రెండు ఒకటేసారి ఎలా ఆన్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసుకుందాం. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పాత మొబైల్స్లో అయితే మనకి వైఫై ఇంకా హాట్స్పాట్ రెండు ఒకటేసారి ఆన్ చేయడానికి రాదు మనకి. ఇంకా మన కొత్త మొబైల్స్లో అయితే ఆప్షన్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు చూసుకోవచ్చు, నా దాంట్లో అయితే ఆప్షన్ ఉంది రెండు ఒకటేసారి ఆన్ చేసుకోవడానికి. కానీ మీ పాత మొబైల్స్లో అయితే అది ఆప్షన్ అయితే రాదనమాట. లేదంటే ఒక్కటే యూజ్ చేయొచ్చు, వైఫై లేదా హాట్స్పాట్ అన్న. మనం ఈ వీడియోలో రెండు ఎలా చేసుకోవాలో మనం చూసుకుందాం. అంతకన్నా ముందు మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఉంచండి. ముందుగా దీనికోసం మీరైతే ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు కదా, నెట్ షేర్ అనే యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి ఇలా ఒక పర్మిషన్ అయితే అడుగుతుంటుంది. ఆ పర్మిషన్స్ని అయితే మీరు అలో చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా ఇలా వస్తుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు, స్టార్ట్ వైఫై హాట్స్పాట్ అని ఉంది కదా. ఇంకా మనకి నేమ్ పాస్వర్డ్ కూడా వస్తుంది. మనం కావాలనుకుంటే నేమ్ పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్టార్ట్ వైఫై హాట్స్పాట్ అని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు, మనకి వైఫై ఆన్ అయ్యి ఆటోమేటిక్గా మనకైతే పాస్వర్డ్ ఇంకా వైఫై ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మీరు వేరే వైఫై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు వైఫై లేదు కాబట్టి కనెక్ట్ చేసుకుంటలేను. ఇక్కడ వైఫై ఆన్ చేసుకొని వేరే కనెక్ట్ చేసుకొని మీ మొబైల్ హాట్స్పాట్ అనమాట. ఈ హాట్స్పాట్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఒక వైఫైకి కనెక్ట్ చేసుకొని నా హాట్స్పాట్ కూడా ఆన్ చేస్తాను. ఇక్కడ నేనైతే నా నెట్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నెట్ ఆఫ్ చేసుకొని వైఫైని అయితే ఆటోమేటిక్గా ఆన్ చేసుకొని ఇక్కడ నేనైతే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వేరే మొబైల్ అయితే చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను వేరే మొబైల్లోకి వచ్చాను. ఇక్కడ మీరు వేరే మొబైల్లో వైఫై అనేది ఆన్ చేసుకుంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు, డైరెక్ట్ ఎన్ఎస్ హాట్స్పాట్ అనేది నేమ్ వస్తుంది. ఇక్కడ మీరైతే దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. నేనైతే పాస్వర్డ్ అనేది మీరు అలా పాస్వర్డ్ చేంజ్ చేసుకొని వేరేది పెట్టుకొని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పాస్వర్డ్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరైతే ఇలా అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే ఇంటర్నెట్ లేదు కాబట్టి ఇలా అయితే వస్తుంది. మీరైతే ఆటోమేటిక్గా అయితే మీతో నెట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.